అంటే మాదేం గొప్ప జీవితం ఏం కాదండి. సో, మా ఆచార్యులు ప్రభుపాదుల వారు ఆయన, ఆయన కూడా అప్పట్లో 100 సంవత్సరాల ముందు బ్రిటిష్ కాలంలోనే ఆయన సైన్స్ చదివారు. డిగ్రీ చదివారాయన. హ్మ్. జగదీష్ చంద్రబోస్ అని అప్పట్లో మీకు తెలిసుండొచ్చు. లాబొరేటరీస్ ఫేమస్ ఆయన ఓహ్! జగదీష్ చంద్రబోస్ లాబొరేటరీస్ అని 100 సంవత్సరాలు బ్రిటిష్ కాలంలో. ఓకే. ఆ ఫార్మసీ దాంట్లో మేనేజర్‌లుగా వర్క్ చేసేవారు. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రభుపాద ఇస్కాన్ ఆచార్యులు అప్పట్లోనే. అప్పట్లోనే బాగా చదివి ఆయన అంత చదువు ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ భక్తి అనేది ఆత్మధర్మం. హ్మ్. కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదంతోనే నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు, గొప్పగా ఐఐటీలో చదివిన వాళ్ళు ఉన్నారు. లక్షల కోట్ల జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అన్నీ త్యజించి వేసి సమాజంకి ఏదైనా చేయాలి, సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి. కాబట్టి మాకు అందరికీ ఇన్స్పిరేషన్ అంటేనే మా ఆచార్యులే ఉన్నతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఒక అసాధ్యమైన కార్యక్రమంతో ప్రపంచానికి భక్తిని ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి అని అమెరికా వెళ్ళినప్పుడు అది మాకు ఒక ఆయన భగవద్గీత మేము చదివినప్పుడు కాలేజీలో చదివాము, ఉద్యోగాలు ఇవన్నీ చేశా. కానీ ఎలాగైతే ఒక సైనికుడు దేశాన్ని కాపాడడం కోసం కొన్ని త్యాగాలు చేస్తాడు, కుటుంబానికి దూరంగా ఉంటాడు, కొంతమంది బార్డర్లో ఉంటారు, వాతావరణాలు ఇవన్నీ కానీ దూరంగా ఉండి ఒక దేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు త్యాగం చేస్తారు. దేశం లోపల ఉన్న పరిస్థితి ఏమిటి? దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకి తినడానికి తిండి ఉంటే సరిపోతుందో? అది కాదు కదా సంస్కారం. మనుషుల్లో ఒక భావన రావాలంటే మనం ఎక్కడో హిమాలయాల్లో వెళ్ళిపోయి ప్రపంచం నాగరికత తెలియకుండా, సమాజం తెలియకుండా, బయట ఏ విధంగా పరిగెత్తున్నారు ప్రజలు కానీ ఆ గమ్యం తెలియకుండా మనం ఎక్కడో ఉంటే సమాజం తెలియదు మనకు. కాబట్టి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం చేయడం కూడా మనకు సమాజం అర్థమవుతుంది. అంటే మనం ఏదో వాళ్ళు చెప్పే ప్రాబ్లం మనకు తెలియకుండా కాదు కదా. అరే నేను మీలాగే పనిచేశాను రా బాబు బయట ప్రపంచంలో. కాబట్టి బయట ఎలా ఉందో చూసి వచ్చినాం కాబట్టి ఇది మనకు ఏది వాళ్ళు చెప్పి ప్రతి సమస్య మనకు కనెక్ట్ అవుతుంది. అంటే ఎలాగైతే ఒక సైనికులు ఎలాగే దేశం కూడా త్యాగం చేస్తారో ఈ మాధవుడి సేవే మానవ సేవ. మరి భగవంతుడి యొక్క జ్ఞానం 10 మందిలో ఆ జ్ఞానం ఉన్నప్పుడే సమాజం కూడా ఒక అర్థవంతంగా ఉంటుంది, బంధాలు నిలబడతాయి. ఆ బంధాలని మన కామంతో ఉన్నాయి, అదొకటే కాకుండా కానీ ధనంతో ముడిపడి ఉన్నాయి, సంపత్తో ముడిపడి ఉన్నాయి. అంటే మన ఫౌండేషన్ రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నప్పుడు ఏ కుటుంబంకి వెళ్ళిన హైదరాబాద్ సిటీ, బెంగళూరు, ఎక్కడికి ప్రపంచ నలుమూలలో ఎవరు ఆనందంగా ఉన్నారు చెప్పండి? ఆనందంగా ఎవరు లేరు. ఆనందం ఉన్న నటిస్తున్నాం, నటన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆస్కార్ అవార్డే ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు నటిస్తూ ఉంటారు. అయితే ఏమన్నా ఎలా ఉన్నావయ్యా? బా చాలా బాగున్నారు. కానీ రూమ్లోకి ఏడుస్తూ ఉంటాడు వాడు. ఒక అమ్మాయిని అడగండి, ఏమన్నా చాలా బాగుంది, మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ అంటుంటారు. అంటే వీళ్ళ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఎవరో ఒకరు ఇలాంటి జీవితం అర్పించాలి. కాబట్టి అలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. కాబట్టి సమాజం కోసం, లోకహితం కోసం, ఆ భగవంతుడి సేవ కోసం, ఆచార్యులు మా గురువు గారి సేవ కోసం ఇవన్నీ త్యాగాలు, చిన్న త్యాగాలు ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి మరి బతకడానికి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? బతకడానికి భగవంతుడు సర్వ జీవాలు నడిపిస్తున్నాడు కదా. ఏనుగులకి మన ఆహారం పెడుతున్నామా రోజు అడవుల్లోకి వెళ్ళి? రైట్. మనం ఎంత తింటామని చెప్పండి? 4 ఇడ్లీ తింటామా? 10 ఇడ్లీ తింటే ఏమవుతాం? 20 ఇడ్లీ తింటే ఏమవుతాం? అంటే మనకు కావాల్సిన ఆహారం ఇంతే కదా. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులకని ఆహారం ఎవరు ఇస్తున్నారు? ప్రైమ్ మినిస్టర్ ఇస్తున్నారా? ముఖ్యమంత్రి ఇస్తున్నారా? ఎమ్మెల్యేలు ఇస్తున్నారా? పక్షులకు ఆహారం ఎవరు ఇస్తున్నారు? భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడు చెప్తారు భగవద్గీతలో, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యావయుక్తానాం యోగక్షేమ వహామ్యహం. అర్జున, అన్ని చింతలు పక్కన పెట్టి అనన్యా చింత, నా చింతనలో నువ్వు ఉంటావో, నా సేవ కోసం ఈ జ్ఞానాన్ని 10 మందికి ప్రచారం చేయాలని ఉపాసతే, ఉపాసనలు ఎవరైతే వస్తారో అర్జున, తేషాం నిత్యాభియుక్తానం, ఏదో వారానికి ఒకసారి పూజ కాదయ్యా, నెలకు ఒకసారి భగవంతు స్మరించడానికి నిత్యాభియుక్తానం, ప్రతి క్షణం నా స్మరణలో ఉంటూ నా సేవ చేస్తూ ఈ జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వాలని తాపత్రయపడే జీవులు యోగక్షేమ వహామ్యహం, వాళ్ళ యోగాలు, వాళ్ళ క్షేమాలు నేను దగ్గరుండి చూసుకుంటాను అర్జున అంటాడు. ఇది భగవంతుడి యొక్క వాక్య. కాబట్టి దేవాలయం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకేం కావాలి చెప్పండి? చిన్న జీవితం కదా. ఎంత తీసుకుంటాం ఆహారం మనం? ఇంత. ఒక 2 ఎక్స్ట్రా తింటే ఒబెసిటీ, ఒళ్ళు వచ్చేస్తుంది. తక్కువ తింటే నీరసం వచ్చేస్తుంది. మనిషి తినాలని అనిపించినా శరీరం సహకరించదు. కాబట్టి మనకు కావాల్సిన ఆహారం అంతా ఏమేం కావాలో అంత సమస్త భగవంతుడు అన్ని కృష్ణుడు చూసుకుంటాడు.
అవసరానికి ఎంత కావాలో చెప్పండి. ప్రస్తుతానికైతే మీరు ఇంతకుముందు వర్క్ చేసిన ఉద్యోగాలు ఏం చేయట్లేదు? ఏమి చేయట్లేదు, భగవంతుడి సేవలోనే ఉన్నాం. కొన్ని ఉద్యోగాలు చేసే సమయంలో కూడా ధర్మ ప్రచారం కోసమే ఉద్యోగాలు చేసాం. ఇప్పుడు మీరు ఇలా ఉండి ఈ ఆహార్యంతో మీరు ఉద్యోగానికి వెళ్ళి ఉంటే ఒకళ్ళు పెడితే మిగతా ఎంప్లాయీస్ అందరూ డైజెస్ట్ చేసుకునే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఉద్యోగం అనేది మన జీవనాధారం కోసం ఉద్యోగం. ఉద్యోగమే జీవితం కాదు. ఉద్యోగం జీవితంలో ఒక చిన్న భాగం, జీవితమే ఉద్యోగం కాదు. చాలామంది ఉద్యోగం కోసం బతికేస్తూ ఉంటారు. పిల్లలతో మాట్లాడే సమయం ఉండదు, భార్యాభర్తల మధ్య సమయం ఉండదు, సమాజంలో ఏం జరుగుతుందో సమయం ఉండదు. వాడికి ఉద్యోగం తప్ప వేరే ప్రపంచమే లేకుండా బతికేస్తున్నారు కొంతమంది జీవులు కూడా. కాబట్టి పక్షులు కూడా 6 తర్వాత పనిచేయవు, పడుకుంటాయి. మీరు హైదరాబాద్, బెంగళూరు సిటీలో చూడండి, 11, 12 ఇంటికి వస్తూ ఉంటారు. కొంతమంది మధ్యాహ్నం, సాయంత్రం అర్ధరాత్రుల్లో 3 గంటలు ఇంటికి వస్తూ ఉంటారు. అంటే ఉద్యోగం అనేది కూడా అది మన జీవనాధారం కోసం కానీ అదే జీవితం కాదు. కాబట్టి మేము ఉద్యోగం చేసే సమయంలో కూడా ఆ ధనాన్ని భగవంతుడి సేవ కోసమే వెచ్చించేవాళ్ళం. శరీర పోషణ కోసమే కాదు. మీకు చెప్పినట్టుగా మన శరీర పోషణకి ఎంత కావాలో చెప్పండి. మన శరీర పోషణ కావాల్సింది కొద్దిగా, మనసు ఇంత అడుగుతుంది, కానీ నిజంగా మనం తీసుకునేది ఇంతే. కాబట్టి మిగతాంత ఏమవుతుందని చెప్పండి. కాబట్టి భగవంతుడి సేవ కోసం ఆ సమయంలో ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఆ ఉద్యోగం ద్వారా దేవాలయాలు నిర్మించడంలో కానీ, 10 మందికి ధర్మ ప్రచారం చేయడం కానీ, అమెరికాలో 10 మందికి భగవద్గీత జ్ఞానం ఇవ్వడం కోసం. కాబట్టి ఉద్యోగం భగవంతుడి సేవ కోసం, శరీర పోషణ కోసమే ఉద్యోగం చేయలేదు, భగవంతుడి కృప వల్ల. ఆఫీస్కి వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ సర్కిల్ దగ్గర, జూబ్లీస్ చెక్ పోస్ట్ సర్కిల్ దగ్గర ఎంతో మంది ఇస్కాన్కి సంబంధించిన ఒక అటైర్లో ఉంటారు. ఇలానే బొట్టలు పెట్టుకుని భగవద్గీత అందరికీ వచ్చి అస్సలు వాళ్ళు మొహమాట పడరు. ఇలా గ్లాస్ కొట్టి ఇది తీసుకోండి అని అడగడానికి మొహమాట పడరు. అండ్ మోరోవర్ వాళ్ళు ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారంటే వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. అందులో చాలా పెద్ద పెద్ద జీతాలతో పనిచేస్తూ పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళని కూడా నేను చూశాను. ఆ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు ఎంతో, అంటే ఏ మాత్రం హెసిటేషన్ ఉండదు వాళ్ళలో. ఒక వ్యక్తి దగ్గరకో ఒక కార్ దగ్గరకో వచ్చి ఇది తీసుకోండి అని అడగడానికి హెసిటేషనే ఉండదు. వాళ్ళు అలా ఎలా తయారవుతారు యాక్చువల్లీ? అంటే కలియుగంలో ఏమిటంటే, ముందు యుగాల్లో ప్రజలు సాధువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ముందు యుగాల్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో ప్రజలు సాధువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు జీవితం తెలుసుకోవడానికి, గురుకులకు వెళ్ళేవాళ్ళు. అలా ఉండేది. కలియుగంలో ఏమిటి చెప్పండి? ప్రాయేణ అల్పాయుషే కలియుగే జనః మంద సుమందమతయో మంద భాగ్యో ఉపద్రుతః. ప్రాయేణ అల్పాయుష, కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారంటే మంద భాగ్య, దురదృష్టవంతం. ఎందుకంటే కృష్ణుడు నడిచిన నేల, రాముల వారు నడిచిన నేల, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం చాలా తక్కువ ఉంది. మంద భాగ్యం, అదే దురదృష్టం. ఎందుకంటే అదృష్టం కూడా ఇటువంటి నేలలో పుట్టడం దురదృష్టం. ఎందుకంటే ఈ నేలలో పుట్టినా ఆ భగవంతుని తెలుసుకోవాలనే తాపత్రయం లేకపోవడం దురదృష్టం. మంద బుద్ధి అంటే ఇప్పుడు చూడండి, మనం 1 గంట మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడడం మర్చిపోతాం. అవును. మన అలారం లేకుండా, రిమైండర్ లేకుండా, ఏమీ లేకుండా జీవితం నడవదు. పొద్దున లేయాలంటే అలారం ఉండాలి, నెక్స్ట్ ఏ పని చేయాలని అలారం ఉండాలి. ఇవాళ చెబితే 1 గంటకి మర్చిపోతూ ఉంటాం. సో ఇవన్నీ మతిమరుపు కలియుగం చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా? మంద బుద్ధి. ముందు యుగాల్లో గురువు గారు మాట్లాడుతూ ఉంటే అందరూ వినేవాళ్ళు, విని నేర్చుకునే వాళ్ళు అంతే. బుక్కులు రాయడం ఇవన్నీ ఉండేది కాదు ముందు యుగాల్లో. ముఖ్య లక్షణాల్లో కలియుగాల్లో మంద బుద్ధి, మంద భాగ్యం. మంద బుద్ధి, మతిమరుపు అంటే మన జ్ఞాపక శక్తి చాలా తక్కువ. చూడండి, సంస్కృతం చదవగలుగుతామా? చదవలేం. శ్లోకాలు నేర్చుకోగలుగుతామా? నేర్చుకోలేం. క్లాసులో వినదే ఏపీ చదివితే మర్చిపోతున్నాయి మనం. చెప్పండి, ఇంకా జీవితంలో గొప్ప గొప్ప ఏం నేర్చుకుంటాం చెప్పండి. అంటే మందబుద్ధి, ప్రతి చిన్న విషయం కూడా మతిమరుపు వచ్చేస్తుంటుంది. ఇప్పుడు చెప్పిన అరగంట తర్వాత ఇప్పుడు భార్యాభర్తల సగం కూడా ఎందుకు వస్తే చెప్పండి? మర్చిపోవడం వల్లే. ఆవిడ ఏదో చెప్తుంది, అరే వచ్చేటప్పుడు పట్టుకోరావయ్యా అంటుంది. అయ్యో నేను మర్చిపోయాను అని ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ అయ్యో రిమైండర్లు యాడ్ చేసుకుంటాడు, మళ్ళీ మర్చిపోతాడు. రిమైండర్ స్నూజ్ చేస్తాడు, మళ్ళీ మర్చిపోతాడు. ఎస్. సో అంటే ఏ ఆశ్రమంలో అయినా కూడా ఇప్పుడున్న జీవితాలు ఎలా ఉందంటే మతి మరుపు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడంలో చాలా మందబుద్ధి ఉంది, కానీ భౌతిక పరంగా, మాయాపరంగా చాలా యాక్టివ్గా ఉన్నాం మనం. పొద్దున్న 4 గంటల సినిమా షో అనుకోండి, వెళ్తాం, తప్పకుండా వెళ్ళిపోతారు. అదే 4 గంటలకి మంగళహారతి అయ్యా, భగవంతు ఆరాధన ఉందంటే అయ్యో 4 గంటలకి ఏమిటయ్యా, ఇదే విషయం.